ఏంటి భయ్యో అరుస్తున్నాడు వీడో అనేలాంటి మీమ్స్ వేయాలనిపిస్తుంది నరసింహ గారు మీరు అరిసే అరుపులకి. ఓకే, మనం డీటెయిల్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ మన నరసింహ గారు బాగా అరిచేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా సోషల్ మీడియా ఉంది కదా, ఒక రేంజ్లో రెచ్చిపోదాం, ఏదైతే అదైంది, దూసుకెళ్ళిపోదాం, చూసుకుందాం స్పిరిట్ మూవీనా లేకపోతే మనం తీసిన స్పిరిట్ మూవీనా అని చెప్పేసి నరసింహ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు. సో మధ్యలో ఒక వీడియో క్లిప్ కూడా మీకు ప్లే చేస్తాను, ఒక క్లారిటీ వస్తుంది. సో అంతకంటే ముందు భయ్యా నాకు డౌట్, నిజంగా మన నరసింహ గారే ఇండస్ట్రీలోకి వచ్చి, ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే స్పిరిట్ మూవీ ఉందో ఈ స్పిరిట్ మూవీ పైన ఓన్గా ఆవిడే ముందుకు వస్తున్నారా, లేకపోతే వెనకాల ఎవరైనా ఉండి ఎగదోలుతున్నారా, లైక్ పుష్ చేస్తున్నారా? నువ్వు వెళ్ళమ్మా, ఎలాగో నీది కూడా స్పిరిట్ మూవీయే కదా, వెళ్ళి కొంచెం అడ్డుపడి ఆ మూవీకి వాళ్ళు మెల్లగా కింద మీద పడి స్టాప్ అయినా చేస్తారు, లేకపోతే టైటిల్ అయినా మార్చుకుంటారు, కొంచెం క్రేజ్ తగ్గుతుంది అండ్ మీకు కూడా అమౌంట్ రిటర్న్ వస్తుంది అని వెనకాల ఉండి ఎవరో బూస్ట్ ఇస్తున్నారు అనుకుంటున్నాను మన నరసింహ గారికి. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది భయ్య, ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ పొదిలి, కనిగిరి, ప్రకాశం జిల్లా అన్నట్టు మాట్లాడింది. మాది కూడా అక్కడే, మాది కనిగిరే. సో దాని గురించే మాట్లాడుతున్నా, అందుకే మాట్లాడుతున్నా. ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు ఆమెకి, చూస్తేనే అర్థమైపోతుంది. రైతులు అంటున్నారు అండ్ మాతంగి మీద స్టోరీ చేసామంటున్నారు, వాళ్ళ చిన్న కొడుకు కూడా సో సంథింగ్ పాము కాటు బలైపోయి చనిపోయారు ఆయన కూడా అని చెప్పారు. చాలా వరకు మాట్లాడింది విన్నప్పుడు కొంచెం జాలి అనిపించింది. అందుకే బిఫోర్ ఒక వీడియోలో మాట్లాడాను నేను ఆవిడ గురించి అండ్ సందీప్ రెడ్డి వంగ గారు చేస్తున్న స్పిరిట్ మూవీ గురించి. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మీకు ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి మాట్లాడాను. సో అక్కడ వచ్చాయి కదా కొన్ని కామెంట్స్, అవి చూసిన తర్వాత అండ్ ఇప్పుడు ఎవరైతే మన నరసింహ గారు ఉన్నారో ఆవిడ మాట్లాడింది ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో చేయాలరా అనిపించింది. అందుకే ఈ వీడియోలకు మీ ముందుకు వచ్చాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. అండ్ చెప్తాను, కొన్ని రీజన్స్ కూడా చెప్తాను. పెద్ద మూవీని ఆపాలనుకున్న వాళ్ళు ఏమన్నా మరి స్పిరిట్ మూవీకి ఆనకట్ట అడ్డుకట్ట కడుతున్నారా ఏంటని మాట్లాడదాం. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు జిగేల్ రాజా. ఫిలిం లవర్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పైన ఒక నెగిటివ్ కాకుండా ఒక పాజిటివ్ వైబ్ ఉండే ఎవరిపైన, నరసింహ గారి పైన. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా తక్కువ బడ్జెట్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ ఏరుకొని వచ్చేసి ఒక మంచి సినిమా చేశారు. అది కూడా మోతంగి అనే క్యారెక్టర్లు ఉంటారులేండి, ఏపీ సైడ్ అక్కడ ప్రకాశం జిల్లా సైడ్ మోతంగి అనే క్యారెక్టర్లో. సో ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని సినిమా చేసామని చెప్పారు. చెప్పినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండే, దాంట్లో కూడా వాళ్ళ బాబు చనిపోయారని చెప్తే ఇంకొంచెం రెస్పెక్ట్ అనేది ఎక్కువైపోయింది మన సైడ్ నుంచి. మనం కూడా సినిమా లవర్స్ కాబట్టి సో ఇలా వెళ్ళండి అమ్మా, మీరు పెద్దోళ్ళ పైన కేసులు పెట్టడం వల్ల మీకు ఒరిగేదేమి ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తే ఏమైనా అంత కొంత అమౌంట్ ఇవ్వడము, సంథింగ్ ఇంకేదన్నా వాళ్ళకి చేతనైంది హెల్ప్ చేయడము లాంటివి ఏమైనా చేస్తారని చెప్పేసి చెప్పాను. కానీ ఇప్పుడు ఆవిడ కొన్ని మాటలు మాట్లాడింది, ఒకసారి అవి కట్ చూపిస్తాను, ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మేమేం సినిమా ఇది మాతంగిని గురించి తీసాం, ఉన్న రూపాయి మొత్తం పెట్టుకొని మా రక్తం పిండి ఈ సినిమా చేసాము. ఎవరికి సంబంధం లేదు, చిన్న సినిమా చేయరా, పెద్దోళ్ళని సినిమా చేసేది. ఎవడైనా అంత గొప్పవాడు. ఇప్పుడు నేను ఇయ్యను కూడా, నా టైటిల్ ఎవరికి నన్ను అడగలే, అడిగితే ఇస్తాము. సో చూశారు కదా, ఫస్ట్ ఇవిడ మాట్లాడే విధానం స్టార్టింగ్లో ఒకలా ఉండే, మేబీ ఆవిడికి నోరు పెద్దదేమో వేసేసుకొని అరిసేస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మాట్లాడిన మాటలు నాకు అస్సలు నచ్చలేదు భయ్య, నిజంగా చెప్తున్నా, అస్సలు నచ్చలేదు. ఎందుకురా నచ్చలేదంటే ఆవిడ ఫస్ట్ మాట్లాడినప్పుడు రిక్వెస్ట్గా మాట్లాడింది, ఇప్పుడు రివెంజ్గా, అంటే ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్తుంది. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? నేను ఆల్రెడీ బిఫోర్ కూడా వీడియోలో చెప్పాను, అక్కడ ఉన్న సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఎప్పుడు టైటిల్ డిజైన్ చేయించారు? ఒకసారి బిఫోర్ నేను చేసిన వీడియోలోకి వెళ్ళి ఒకసారి కామెంట్స్ చూడండి, ఇన్స్టాలో ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతుంది మీకు. 2021లోనే టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. మీరు ఎప్పుడు చేశారు మూవీ అది? ఓకే, అంతకంటే ముందే అటెంప్ట్ చేశారు అనుకుందాం కొద్దిసేపు. కానీ మీ టైటిల్ ఏంటి, మా టైటిల్ ఏంటి? మా టైటిల్ అంటే యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నోరేసుకొని అరిచేశారు కదా, మేము మాట్లాడాలి, మేము రెస్పాండ్ అవ్వాలి కదా. ఆన్సర్ ఇస్తేనే మీరు సైలెంట్ అవుతారు. ఎందుకంటే మీ వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి తెలుస్తుంది. మన పెద్ద మూవీ రిలీజ్ టైంలో కూడా ఇలాంటి కథలే పడ్డారు, ఇలాంటివి జరిగాయి. సో ఏమైంది, సక్సెస్ మీట్ చేస్తున్నారు ఈరోజు.
సో స్పిరిట్ మూవీకి కూడా మేము మాట్లాడాలి, యాజ్ ఒక ఫ్యాన్స్గా మాట్లాడితేనే మీరు సైలెంట్ అవుతారు. సో అంటే రీచ్ అంత రావాలి, ఈ వీడియో నా ఆవిడ దగ్గరికి వెళ్ళేంత వరకు షేర్లు కొట్టండి భయ, వెళ్ళిపోవాలి ఆవిడ దగ్గరికి వీడియో. ఎందుకంటే చాలా అరిచేస్తుంది ఆవిడ, నాకు అది ఫస్ట్ అది నచ్చలేదు. ఫస్ట్ రిక్వెస్ట్ ఉంది, తర్వాత వార్నింగ్ ఇస్తున్నారు. అడిగితే ఇచ్చేవాళ్ళు అంట టైటిల్ని, ఆవిడ మాట్లాడుతుంది అడిగితే ఇచ్చేసేవాళ్ళం కదా, ఎవరి టైటిల్ ఎవరికి ఇవ్వాలమ్మా? మీ టైటిల్ కింద క్యాప్షన్ ఉంది, స్పిరిట్ టైటిల్ కింద, కానీ మా టైటిల్ కింద ఏం క్యాప్షన్ ఉంది? అలాంటప్పుడు మేము టైటిల్ మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? హాలీవుడ్ మూవీస్ వాళ్ళే స్పిరిట్ మూవీ అని తీశారు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది, వాళ్ళే ఏమి సైలెంట్గా ఉన్నారు ఏం చేయకుండా, అంటే మీరు ఎగిరెగిరి పడుతున్నారేంటి? అంటే సామెత ఉంది కదా, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్నాక అణిగిమని ఉంటుందంట. మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారో కూడా తెలుసు, ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఒక పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్, టాప్ మోస్ట్ పాన్ వరల్డ్ హీరో ఉన్న ఒక ప్రోడక్ట్ని మీరు గెలకాలని చూస్తున్నారు చూడండి. లైక్ ప్రోడక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ, ఆ ప్రాజెక్ట్ని మీరు టచ్ చేయాలని చూస్తున్నారు చూడండి, అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఫ్యాన్స్ అడ్డుపడతారు, సినిమా టీం అడ్డుపడతారు, ఓవరాల్గా ఇండస్ట్రీనే అడ్డుపడుతుంది. చిన్న సినిమా అండి మీరు చేసింది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి పక్కకు జరగండి. అంటే నేను ఇది ఫ్యాన్సిజంతోనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆవిడ అరవడం నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్, చిన్న సినిమా చేసుకున్నప్పుడు రిక్వెస్టబుల్గా వెళ్ళి సో ఇలా సార్ మేము ఆల్రెడీ టైటిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, కొంచెం మమ్మల్ని కూడా చూడండి సార్, ఏదైనా అమౌంట్ ఇవ్వడము, లైక్ ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఒకవేళ మీరు కానీ లేకపోతే మేము కానీ ఏమన్నా టైటిల్ చేంజ్ చేసుకుంటాం, దానికి తగ్గది ఏదన్నా ఉంటే చూడండి సార్ అంటే రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పలేదు కదా. చిన్న సినిమా చేశారు మీరేమి 100 కోట్లు 1,00,000 కోట్లు సినిమాలు చేయట్లేదు. చిన్న సినిమా చేసినప్పుడు చిన్నగానే రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ లేకపోతే సినిమాలు ఆడవమ్మా. ఇప్పుడు మీరు తీసిన స్పిరిట్ సినిమా ఉంది, ఏ రకంగా ఆడుతుంది అది? మీకు అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ ఫ్యాన్స్ సీజన్కి వచ్చారనుకోండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ప్రజలు, అంటే రాష్ట్రం అంతా కలిపే ప్రజలు, తెలంగాణ కానీ ఏపీ కానీ మొత్తం ప్రభాస్ గారి అభిమానులు ఉన్నారు, ఆయన మంచితనానికి అభిమానులు ఉన్నారు మేడం. నరసమ్మ గారు అర్థమవుతుందా? మీకే చెప్తున్నాను ఈ వీడియోలో. ఆయనకే ఒక రాష్ట్రంలో ఉన్న జనాలంత అభిమానులు ఉన్నారు. అందరు హీరో అభిమానులు కూడా ఆయన హీరోలే, ఆయన మంచితనానికి, ప్రభాస్ గారి మంచితనానికి. అలాంటి వాళ్ళ మధ్యలో మీరు సినిమా రిలీజ్ చేసి ఎలా హిట్ కొడతారండి? రిక్వెస్ట్గా అడుక్కోండి, కేసులు పెట్టేస్తాం, లాయర్లు పిలిచేస్తాం, కోర్టుకి వెళ్ళిపోతామంటే కావు. బ్యాక్గ్రౌండ్లో చాలా నడిపించచ్చు. కొంచెం రిక్వెస్టబుల్గా వెళ్ళి రిక్వెస్ట్గా అడుక్కొని, రిక్వెస్ట్గా చేసుకొని, రిక్వెస్ట్గా బయటకు వచ్చేయండి. ఇది కూడా నేను కూడా రిక్వెస్ట్గానే చెప్తున్నా. ఇంకా ఫ్యాన్సిజం చూపించాను అనుకోండి, బాగుండదు. మీలాగా అరవడానికి నాకు ఫ్యూ సెకండ్స్ పట్టదు. చాలా గట్టిగా మాట్లాడి గట్టిగా అరిచేయచ్చు నేను కూడా, కానీ పద్ధతి కాదండి అది. కొంచెం మీరు వినయంగా, విధేయతగా సందీప్ రెడ్డి వంగ గారి దగ్గరికో లేకపోతే ప్రభాస్ గారి దగ్గరికో వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు ఒక అవకాశం ఇస్తారు, ఆపర్చునిటీ ఇస్తారు. మీ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద వాళ్ళు ఉన్నారు, మీ సినిమాని మేము రిలీజ్ చేస్తామని భరోసా ఇచ్చిన వాళ్ళంతా కూడా రేపు పక్కకి వెళ్ళిపోతారు. దేకను కూడా దేకరు మిమ్మల్ని. ఇన్కేస్ ఉంటే ఉన్నారని 100% పక్క క్లియర్ అక్కడ. ఎందుకంటే తెలుస్తుంది కదా, మీరు చేసిందే 1 CR బడ్జెట్ సినిమా. సో దానికి ఎవరు వస్తారు చెప్పండి సపోర్ట్ చేయడానికి? సందీప్ రెడ్డి వంగ గారిని ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు. ఇక ప్రభాస్ గారు జోలికి వచ్చారంటే అభిమానులు ఊరుకోరు. ఎటు తిరిగి మీకు రిస్క్. ఆ రిస్క్ని కొంచెం ఈజీ వేగా మార్చుకోవడానికి 2 దారులు. ఒకటి ప్రభాస్ గారిని మీట్ అవ్వడం, 2 సందీప్ రెడ్డి వంగ గారిని మీట్ అవ్వడం. ఇంక మీ ఇష్టం వచ్చినట్టు లాయర్లు పెట్టుకుంటా చేసుకుంటే మళ్ళీ మీకు డబ్బులు బొక్కే కదా. ఉపయోగం ఏంటమ్మా? ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆదరించండి, సపోర్ట్ చేయండి. మీరు చేసిన మూవీకి నష్టం జరగకుండా చూసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళి ఏం చేస్తారమ్మా మీరు? అవ్వదు కదా. ఇప్పుడే మేము రైతులం, చాలా ఇన్వెస్ట్ చేసాం, ఉన్నాయన్నీ అమ్ముకున్నామని అన్నారు. ఇంకేమున్నాయి చెప్పండి మీ దగ్గర? మధ్యలో వచ్చి వాళ్ళని మేపడం తప్ప ఉపయోగం ఏం లేదు. యాజ్ ఏ ఒక ప్రభాస్ ఫ్యాన్స్గా మాట్లాడుతున్నాను, ఆయన మంచితనం తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాను. రిక్వెస్ట్గా ఆయన అడుక్కోండి, మీ సినిమా నుంచి మీరు సేఫ్ అవ్వండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. నేను తప్పు కనుక మాట్లాడుంటే మళ్ళీ నరసమ్మ గారికి సారీ చెప్తూ వీడియో చేస్తాను.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు పెట్టిన టైటిల్ కింద క్యాప్షన్ ఉంది, స్పిరిట్ కింద క్యాప్షన్ ఇచ్చారు మీరు. అండ్ ప్రభాస్ గారు చేస్తున్న మూవీ టైటిల్ జస్ట్ స్పిరిట్. సెన్సార్ ఈజీగా టిక్ మార్క్ కొట్టేస్తారు. అది గుర్తులో పెట్టుకొని కరెక్ట్ వేలో వెళ్ళండి. మీకు అన్యాయం జరగకూడదు. అలా అని చెప్పేసి ఎలాగో అన్యాయం జరగదు. అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ మాటలు విని మీరు కూడా నష్టపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.